విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మెట్పల్లి ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేయాలి. ఉన్నత అధికారులు ఇటీ విషయమై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ సీఐగా నియమితులైనప్పటి నుండి ఆఫీసులో వంతుపట్టులో ఉండరు. ప్రజా సమస్యల గురించి ఫోన్ చేయగా స్పందించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నెలవారీ వైన్స్ బెల్ట్ షాపుల వద్ద నుండి మామూలు తీసుకుంటూ వారికి సహకరిస్తున్నాడు. వైన్స్ యాజమానులు నిబంధనలకు ఉల్లంఘనగా బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి మందు బాబులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి సీఐను వెంటనే సస్పెండ్ చేయాలి. లేదంటే ఇటీ విషయమై మేము పై అధికారులకు ఫిర్యాదు చేసి భవిష్యత్తులో మహిళలతో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాజా అజిం, మహమ్మద్ రైస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగు గంగాధర్, మహమ్మద్ మొఖీం, మాజీ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బర్లా వంశీ, తాహెసిన్, పాపేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మెట్పల్లి పట్టణంలో ఒక ప్రధాన వీధిలో రహదారికి పక్కన వీధిలో ఒక వైన్స్ నిర్వహిస్తారు. అయితే ఆ వైన్స్ ఇబ్బంది ఏమవుతుందంటే మనకు ఆ వైన్స్ దగ్గర నుంచి ముందర నుంచి కాలేజీకి స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ మనకు ఆ వైన్స్ ముందరికి వెళ్ళి దాదాపు ఒక 3 కాలేజీలు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, 5 స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్ విద్యార్థులు పొద్దున్న దాకా పోగా రాగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ వైన్స్ దగ్గర మందు తీసుకొని వైన్స్ పక్కన వైన్స్ గద్దెల మీద కూర్చుంటారు, తాకుండా మందు బాబులు, లేదంటే వైన్స్ ఎదురు కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు గొడవ పెట్టుకొని చేసుకుని వీళ్ళ ఆ లేడీస్ పోతారుగా వాళ్ళ మీదకి వస్తారు. లేడీస్కి షాపింగ్కి వెళ్తూ ఉంటారు, బిల్డింగ్ పోతూ ఉంటారు. లేదంటే పక్కన టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఒకటి, ఆ టైప్ ఇన్స్టిట్యూషన్కి కూడా పిల్లలు టైపింగ్ చేసుకొని వస్తారు. వీళ్ళ భయంకి ఆ అమ్మాయి రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు మా మీద ఎక్కడ చేస్తారు అని చెప్పి. ఎంత ఇబ్బంది అయినా కానీ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ పెడుతున్నాం దీనిపైన. ఆ వైన్స్ సగానికి చెప్పినాం, అన్న ఇట్లా మంచిది కాదు, సగం పెద్దది కాదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అతను కూడా మా ఇష్టం అనుకుంటా మాట దాటేస్తుండు. దీన్ని తీసుకొని మేము పై అధికారులకు అని చెప్పి ఎక్సైజ్ సీఐ గారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పి చాలాసార్లు సార్కి ఫోన్ చేసినాం. సార్ ఫోన్ ఎత్తాడు, సార్ ఫోన్ కంప్లీట్లీ ఫోన్ సార్ లిఫ్ట్ చేయడు. ఫోన్ ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా సార్ ఫోన్ కొత్త నెంబర్ చేసినా సార్ ఫోన్ లిఫ్ట్ చేయడు. విధులకు వెళ్తారా అని చెప్పి ఆఫీస్కి అనుకుంటే సార్ వచ్చి ఇప్పుడే సైట్కి వెళ్ళేది అంటారు, సార్ వచ్చి ఇప్పుడే వాళ్ళు పర్యవేక్షణకి వెళ్ళారు, వాళ్ళు సార్ బయటకు వెళ్ళారు అని చెప్తారు. కానీ సార్ విధులకు రాడు, వస్తాడు సంతానం పెడితే సార్ వెళ్ళిపోతాడు. నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే సార్ మామూలు తీసుకుంటూ దీంపై మామూలు వైన్స్ బార్ షాప్లోకి వెళ్ళి ఈ అందరూ మామూలు తీసుకుంటూ నడిపిస్తున్నట్టు నాకు సమాచారం అందింది. దీనిపైన నేను ఇప్పటికైనా అధికారులు మొద్దులు పెట్టి దీనిపైన చర్యలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకూడదు మేము భావించుకుంటా, కావద్దని చెప్పి కోరుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో దీనిపైన మేము పై అధికారులు కానీ ప్రజావాణి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ సార్ దీనిపైన ఖచ్చితంగా కంప్లైంట్ చేసుకుని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని చెప్పి ఈ వేదిక ఏం చెప్తున్నాం తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇటు విషయంపై అధికారులు ఎన్నిసార్లు మేము సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళు మాకు కలవట్లేదు, ఫోన్ చేయట్లేదు. ఇటు విషయమై ఈ సీఐ గారు మెట్పల్లి ఎక్సైజ్ సీఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆ అధికారులు కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో మేము విద్యార్థులతోటి ఆ లేడీస్ తోటి కూడా మేము వాడకట్టాలని మెట్పల్లి లేడీస్ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడని చెప్పి దీని ద్వారా హెచ్చరిస్తున్నాం.